5 లక్షలు అప్పైనా పర్లేదు బావా, నా పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాల. అలాగే బొమ్మద్ది, పెళ్లి ఖర్చు నీదైనప్పుడు నాదేముంది, పెళ్లి గ్రాండ్ గానే చేసేద్దాం. అప్పు చేసి పెళ్లి గ్రాండ్ గా చేసుకోవడం అవసరమా అన్నయ్య? ఇంతకే పెళ్లికి ఎవరెవరిని పిలవాలనుకుంటున్నావు బామర్ది? అందరిని పిలుద్దాం బావా, పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాల. అందరూ ఎందుకన్నయ్య? పైకి మాత్రం ఆశీర్వదిస్తున్నట్లు అక్షంతలేస్తూ మనసులో మాత్రం అపశకునాలు పలుకుతూ నటించే వాళ్ళు పెళ్లిలో 100 మంది ఉన్నా ఒకటే, మన మంచి కోరే వాళ్ళు 4 ఉన్నా ఒక్కటే. ఇది కూడా కరెక్టే బామర్ది. కరెక్టే బావా. అయితే ముందుగా మన మేనత్తకు పెళ్లి కట్టిద్దామా చెల్లెమ్మా? ఎందుకన్నయ్య? మొన్నొచ్చిన సంబంధం వాళ్ళకి ముందు ఒక మాట వెనక ఒక మాట చెప్పి సంబంధం చెడగొట్టినందుక. అది కూడా కరెక్టే చెల్లెమ్మా. అయితే మేనత్తకి ఇన్విటేషన్ క్యాన్సల్. స్వయాన మన అమ్మకు అన్నయ్య, మనకు మామయ్య. దేవుడు లాంటి మనిషి, ఆయనకు మొదటి పత్రిక ఇవ్వకుంటే బాగుంటుందా చెల్లెమ్మా? ఇచ్చే అన్నయ్య, ఇచ్చే. మన అమ్మ నాన్న కష్టాల్లో ఉన్నప్పుడు 1 రూపాయిని ఇచ్చి సాయం చేసి ఆదుకున్నాడా? అలాంటి దేవుడు లాంటి మామయ్యకు మొదటి పత్రిక ఇవ్వాల్సిందే. ఇచ్చే అన్నయ్య, ఇచ్చే. కరెక్టే చెల్లెమ్మా. అయితే మావయ్యకు ఇన్విటేషన్ క్యాన్సల్. బంగారాలు లాంటి మన బాబాయ్లు ఉన్నారు కదా చెల్లెమ్మా, మొదటి పత్రిక వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇచ్చే అన్నయ్య, ఇచ్చే. మనం బాగున్నప్పుడు నాన్న దగ్గర సర్వం నాకేసి, మన పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళని సహాయం అడిగితే ముఖం చాటేశారు. అలాంటి మన బాబాయ్లకి మొదటి పత్రిక ఇవ్వాల్సిందే అన్నయ్య. అది కూడా కరెక్టే చెల్లెమ్మా. అయితే బాబాయ్లకు ఇన్విటేషన్ క్యాన్సల్. ఒర్రే, మన బంధువులందరూ అలాంటి వాళ్ళే కదా చెల్లెమ్మా. అయితే బంధువులందరికి ఇన్విటేషన్ క్యాన్సల్. సరే, నా ఫ్రెండ్స్ ని పిలుస్తానమ్మా, వాళ్ళు నా కోసం ప్రాణాలైనా ఇస్తారు. పిలవాల్సిందే అన్నయ్య, ఖచ్చితంగా పిలవాల్సిందే. వాళ్ళకి డబ్బులు అవసరమైతే అరే మామా అని కాల్ చేస్తారు. అదే నీకు డబ్బులు అవసరమై కాల్ చేస్తే అసలు అడ్రస్సే ఉండరు. కరెక్టే చెల్లెమ్మా. అయితే పెళ్లికి ఫ్రెండ్స్ కూడా క్యాన్సల్. అమ్మయ్య, మా అన్నయ్యకి 1 రూపాయి కూడా అప్పు కానివ్వకుండా నా చేతుల మీదుగా ఈ పెళ్లి చేసేసా. దేవుడా, ఇక వీడి జీవితం సాఫీగా సాగిపోయేలా నువ్వే చూసుకోవాలి స్వామి.